This is our disturbing content where discussion is highly advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిర్యాలగూడలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్యాలగూడకు సంబంధించిన ఆ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మరి ముఖ్యంగా నందిపాడు బైపాస్ గురించి, నందిపాడు బైపాస్ దగ్గర కారు బీభత్సాన్ని సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారి ఆ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ బైకర్ మీరు చూస్తే కనుక అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది. జీబ్రా క్రాసింగ్ దగ్గర కాకుండా ఇటువైపు నుంచి కాస్త ముందు వైపు మన నుంచి చూసినప్పుడు మీరు స్క్రీన్ సైడ్ నుంచి చూస్తే జీబ్రా క్రాసింగ్ నుంచి కాకుండా అక్కడ ఆల్రెడీ మీరు చూస్తే రోడ్ క్రాసింగ్ కి సంబంధించి ఉంది. ఇక్కడ ఎవరు తప్పు అనేది కాస్త ముందుకు వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ ప్రమాదంలో బైకర్ రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా, రోడ్డు దాటుతూ ఉండగా అటుగా వస్తున్న కారు, అది కూడా వేగంతో వస్తుంది, అటు వేగంతో వస్తుంది కారు. నిర్మోహమాటంగా మాట్లాడుకుంటున్న సందర్భం, ఆ కారు వచ్చి ఢీ కొట్టింది. ముందుగా బైకర్ని ఢీ కొట్టింది, ఆ తర్వాత అటుగా నిల్చున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. ఆ తర్వాత మీరు చూస్తే అక్కడ ట్రాక్టర్ ఒకటి ఉంది, ఆ ట్రాక్టర్ దగ్గర ఉన్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఆ తర్వాత వెనకాల ఉన్న వ్యక్తి అక్కడ కూడా ఢీకొన్న సందర్భం చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఈ ప్రమాదం ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదంకి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనేది మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ ఘటన వెనకాల ఎవరి తప్పిదం ఉండి ఉండొచ్చు? బైకర్ది తప్పిదమా, లేకపోతే కార్ డ్రైవర్ది తప్పిదమా? ఎవరిది ప్రధాన కారణం అనేది మీరు మాట్లాడే ప్రయత్నించండి. ఒక్కసారి ఈ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ది వెరీ ఫస్ట్ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎస్, ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒకసారి చూడొచ్చు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఢీ కొట్టింది. ఒక్కసారిగా ఆ ప్రమాద తీవ్రతను చూసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఇక్కడ ఆపే ప్రయత్నం చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆగాడు ఇక్కడికే అర్థమైంది, తనకి చాలా ఫాస్ట్గా వచ్చాడు, తనకి అర్థమైంది. ఎందుకంటే జస్ట్ మీరు చూస్తే ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు లైన్, ఆ బార్డర్ మీకు కనిపిస్తోంది. అంటే దాదాపుగా ఇదిగోండి, ఇది దాటేశాడు, ఈ లైన్ దాటేశాడు, మరికొద్ది క్షణాల్లో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈయన మొదటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఒక్కసారిగా దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇలా దాటే ప్రయత్నం చేశాడు. ఇటు క్రాస్ అయిపోతూ ఉన్నాడు. క్రాస్ అయిపోతూ ఉంటే ఇంకొక మహా అయితే హార్డ్లో 1 సెకండ్ మాత్రమే, ఒక 1 సెకండ్, హార్డ్లో అయితే ఒక 1 సెకండ్ కనుక ఆలోచించి వెళ్ళి ఉంటే, అంటే ఇటు నుంచి వెళ్ళినప్పుడు సాధారణంగా రోడ్ క్రాస్ చేసినప్పుడు నడిచినప్పుడు ఏం చేస్తాం, ఇలా చెయ్యి అడ్డు పెట్టుకోను, లేకపోతే అటు వెహికల్స్ ఏమైనా వచ్చాయనుకోండి చూసి నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. దట్టు బైపాస్లు కావచ్చు, లేకపోతే హైవే మీద క్రాస్ అయ్యే సందర్భంలో కూడా చాలా కూల్గా నార్మల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాం టర్న్ కొట్టేటప్పుడు. అండ్ ఈ వ్యక్తికి సంబంధించి మీరు చూసి, నేను పాజ్ ఓపెన్ చేసి వీడియో చూపిస్తున్నాను మళ్ళీ, సో దట్ మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఒకసారి ప్లే చేద్దాం. మీరు చూస్తే కనుక చాలా వెళ్ళిపోతాడు ఈ బైకర్. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, మీరు చూస్తే కనుక ఇదిగోండి, అదిగో చూస్తున్నాడు, బట్ ఎక్కడా హోల్డ్ అవుతున్న సందర్భం లేదు. అండ్ ఈ వ్యక్తి తప్ప. అండ్ ఇదే విషయాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే కనుక కారు వచ్చి ఢీ కొట్టేస్తుంది. మీరు కారు పోనీ ఈ వ్యక్తిని ఢీ కొట్టిన తర్వాత ఆగిందా? ఆగలేదు. వెళ్ళి ఇంకొక వ్యక్తిని ఒక్కసారి ఇదే పాజ్లో ఉంచండి. థ్యాంక్ యూ. ఇగో ఒక వ్యక్తి, రెండో వ్యక్తి, ఈయన రెండో వ్యక్తి. నేను కాస్త పాయింట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఈయన రెండో వ్యక్తి. ఈయనేంటి ఇటువైపు చూస్తున్నారు, ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు. ఈయన కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు. ఈ వ్యక్తి కూడా ఆపోజిట్ డైరెక్షన్. అఫ్కోర్స్ రోడ్డు మీదకి వెళ్ళే ప్రయత్నం ఇతగాడిది. ఈ వ్యక్తిని ఢీ కొట్టిన తర్వాత, ఫస్ట్ బైకర్ని ఢీ కొట్టిన తర్వాత, ఇతగాడికి ఏం తెలుసు ఇటు నుంచి కారు వేగంగా వస్తుందని చెప్పి వేగంగా వచ్చిన కారు ఇతను ఢీ కొడుతుంది. ఢీ కొట్టిన తర్వాత ఇతన్ని తప్పించే ప్రయత్నంలో ఇటువైపు వెళ్తుంది కారు. వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని ఢీ కొడుతుంది. వీళ్ళిద్దరిని ఢీ కొట్టిన తర్వాత పాపం ఇతగాడు ఇలా వెళ్ళిపోయి ఉంటే ప్రమాదం తప్పిపోదును. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇటు మళ్ళీ ఆ భయానికి ఇటు వస్తాడు. వచ్చినప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి ఢీ కొడుతుంది కారు వచ్చి ఢీ కొడుతుంది.
ఒక్కసారి నేను బయటకు వస్తున్నాను, 2 విజువల్స్ని ఇదిగోండి, మీరు చూస్తే ఇదిగో మీకు 2 విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఇటు సైడ్ ఈ పాజ్లో మీరు చూడొచ్చు ఏం జరిగింది అనేది, అండ్ ఈ పిక్చర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఫాస్ట్గా వచ్చిందని చెప్పి. బైకర్ మీరు చూసి ఇదిగోండి ఢీ కొట్టిన తర్వాత ఇతగా జస్ట్ మిస్ అయ్యాడు, కానీ వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఈ బైక్ని ఢీ కొట్టింది, ఆ తర్వాత అదుగు జస్ట్ మిస్. ఈ వ్యక్తి అయితే గాల్లోకి ఎగిరాడు ఏకంగా, 3వ వ్యక్తి. ఆ తర్వాత 4వ వ్యక్తి మీరు చూస్తే కనుక అదిగో భయభ్రాంతులకు లోనైపోయి కొట్టడంతో ఇతగాడే తగిలేసింది. ఈ ట్రాక్టర్ కూడా ముందుకు జరిగింది. సో నలుగురుని ఢీ కొట్టింది. దీంట్లో ఎవరు తప్పు ఉంది అనేది ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ అభ్యంతరకరంగా కాకుండా, అసభ్యకరంగా కాకుండా నార్మల్గా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే కామెంట్ చేస్తే నేను చదివిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇద్దరు తప్పు కనిపిస్తుంది. బైకర్ది ఫస్ట్ మిస్టేక్ అన్డౌటెడ్లీ. అలా అని చెప్పి కారుది తప్పు ఉందా అంటే పూర్తిగా కారుది ఉందంటే ఇక్కడ ఈ పాయింట్లో స్పీడ్ అనేది కారు తప్పు. అట్ ద సేమ్ టైం చూసి ఒకవేళ స్పీడ్ కనుక కంట్రోల్లో ఉండి ఇదిగానే ఢీ కొట్టింది, బైకర్ని ఢీ కొట్టిన తర్వాత కొంచెమైనా ఆగేది. సో కాబట్టి ఇద్దరు మిస్టేక్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా మా ప్రతినిధి అచ్చు దగ్గరకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, తప్పిదం ఎవరిది, కార్ది ఏమైనా బ్రేక్ ఫెయిల్యూర్ ఉందా, కండిషన్లో ఉందా, బైకర్ది ఏమైనా తప్పు ఉందా? ఎస్, బైకర్ తప్పు కూడా కనిపిస్తోంది. హెల్మెట్ మీరు చూస్తే ఇతగాడికి హెల్మెట్ కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో తప్పులు అయితే 2 వైపులా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలుస్తోంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేద్దు. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్లీప్ ఇన్ ఏ షార్ట్ బ్రేక్. నేటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాల్లో నారాయణ సృష్టించిన మరెవ్వరికీ సాధ్యం కాని అద్భుతం. 600కి 598, 598, 598, 598, 598, 598, 598, 598, 598 లాంటి 10 స్టేట్ టాప్ మార్కులతో నారాయణదే అగ్రస్థానం. ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600కి 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. Welcome back after a short break. అండ్ దీనికి సంబంధించి ఈ యాక్సిడెంట్ ఎవరైనా అంటే ఈ ప్రమాదం గురించి ఇప్పుడే కనుక ఎవరైనా చూడాయి ఉంటే జస్ట్ బ్రీఫ్ చేసి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిర్యాలగూడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ దగ్గర బైకర్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే కారు వచ్చి ఢీ కొట్టేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 2కి తీవ్ర గాయాలయ్యాయి. అండ్ ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు. అచ్యుత్ ప్రస్తుతం మరి కాసేపట్లో అచ్చు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఎందుకు అచ్చు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకు పాజ్ ఇచ్చానంటే మీరు గమనిస్తే కనుక ఈ వ్యక్తి ఎంత తప్పు ఉందో అర్థం చేసుకోవచ్చు. బైకర్ హెల్మెట్ లేదు, కనీసం ఆ సిగ్నల్ కాదు, ఈ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కనీసం చూసుకొని వెళ్లాల్సిన బాధ్యత ఉండుంటే బాగుండు, కొంచెం రెస్పాన్సిబుల్గా. అట్ ద సేమ్ టైం కారు కూడా అంత ఓవర్ స్పీడ్గా కాకుండా అక్కడ చిన్న జంక్షన్లో ఉంది, జీబ్రా క్రాసింగ్ కనిపిస్తుంది కదా, జీబ్రా క్రాసింగ్ కనిపించిందంటే అక్కడ ఏదో లెవెల్ క్రాసింగ్ కదా. సో అక్కడ ఆలోచించుకోవాలి కదా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మనకి లైసెన్స్ ఇచ్చే టైంలో అన్నీ చూసే కదా, మనం చదువుకుంటాం కదా. సో చూసుకొని వెళ్లాల్సిన సందర్భం. అండ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ అందించేందుకు అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అచ్యుత్, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? అచ్యుత్, కెన్ యూ హియర్ మీ? ఆల్ రైట్, మరి కాసేపట్లో అచ్యుత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తుందా మీకు? ఓకే అచ్యుత్, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నిందితుడిని ఎవరైనా పట్టుకోవడం జరిగిందా? ఎవరిది మిస్టేక్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అక్కడ స్థానికులు? రైట్ సచిన్, మొత్తం కూడా నల్గొండ జిల్లా ఈ మిర్యాలగూడెంలో కారు బీభత్సంలో ఒక వ్యక్తి మాత్రము మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కారు అతి వేగంగా వచ్చి
ఒక బైక్ ను ఢీ కొట్టింది సచిన్. బైక్ ను ఢీ కొట్టిన తర్వాత కూడా ఆగకుండా ముందర ఉన్నటువంటి ట్రాక్టర్ ను కూడా ఢీ కొట్టి ఆగిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎప్పుడైతే ప్రమాదం జరగానే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ కారు వదిలి ఆ పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇద్దరికి గాయాలయ్యాయి, ఒకరు మాత్రము స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మొదలుపెట్టారు. మొత్తం కూడా ఎవరైతే పారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఆ వివరాలకు వెళ్తే మొత్తం ఇతను ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నాడో అతను ఆ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. బెంగళూరు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా అతివేగంగా కారు, మనం సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది, సీసీ ఫుటేజ్ లో చూస్తే కారు ఎంత స్పీడ్, ఓవర్ స్పీడ్ లో వచ్చి వస్తున్న బైక్ ను ఢీకొట్టి తర్వాత అక్కడ మనకు ట్రాక్టర్ కూడా ఢీకొట్టిన పరిస్థితి. మొత్తం కూడా ఇలా రెండు కోణాలు కూడా ఉన్నటువంటి ఇటు బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కూడా కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నాడు. అదేవిధంగా సేమ్ టైము కారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు, ఆ కారు డ్రైవర్ కూడా చాలా అతివేగంగా వచ్చినట్టు పరిస్థితి. అంటే మిర్యాలగూడ పట్టణంలో కూడా చాలా జనసందాహం ఉంటుంది, చాలా స్లోగా వెళ్ళవలసి అయినా కూడా అతి మితి వేగంతో వచ్చి ఈ యాక్సిడెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దానికి సంబంధించి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో నెక్స్ట్ బంధువులు మొత్తము ఆ ధర్నా కూడా నిర్వహించినట్టు పరిస్థితి. నగర్పల్లి అతనికి జాతీయ రహదారిపై ఆ ధర్నా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కుటుంబానికి న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆ ధర్నా నిర్వహించారు. ఏమంటే ఆ ప్రభుత్వం స్పందించి ఆర్డీఓ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆర్డీఓ చేరుకొని ఆ మొత్తం కూడా పరిశీలిస్తాం, ఎవరైతే ఆ కారులో ఉన్న వారు ఉన్నారో వాళ్ళని అతి త్వరితలో పట్టుకొని మీకు న్యాయం చేసే విధంగా ఆ చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా అతి వేగంగా వచ్చిన కారు వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మనం సీసీ ఫుటేజ్ చూస్తే ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ మనం చూస్తుంటేనే భయభ్రాంతులకు గురవుతున్న కారు ఎంత స్పీడ్ తో వచ్చి మనం బైక్ ను ఢీ కొట్టగానే బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి కింద పడి మళ్ళీ పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా అప్పటికి కారు ఆగలేదు, మళ్ళీ ముందరికి వెళ్ళిన తర్వాత ముందల వేరొక బైక్ ను ఢీ కొట్టింది. తర్వాత ముందల మన ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ను ఢీ కొట్టి అప్పుడు మాత్రమే ఆగింది. ఆ లోపల అందులో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎస్కేప్ అయ్యారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళని త్వరలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ప్రమాద తీవ్రత సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం. సినిమాలో చూసినప్పుడే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. అటువంటిది లైవ్లో చూస్తే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, ట్రామాటిక్గా మారిపోతూ ఉంటుంది పరిస్థితి. అండ్ ఇప్పుడు ఈ ఘటనలో ఏకంగా ఒక వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి ఎవరు ఒక్కసారి చూడండి, ట్రాక్టర్ దగ్గర ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఎందుకు మీరు చూస్తే కనుక ఇక్కడ బైకర్ ఆ ప్రమాదం అంత కనిపించట్లేదు. అఫ్కోర్స్ ప్రమాదం జరిగింది, బహుశా ప్రాణాలు పోయేంత పరిస్థితి అక్కడ ఉందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ మీరు చూస్తే బైక్ అద్దుకు ఆ వ్యక్తి ఎగిరిపడ్డాడు, ఆ తర్వాత ఇక్కడ వ్యక్తి కనిపించట్లేదు. అంటే ఎక్కడ వాళ్ళకి సంబంధం లేదు, ఎక్కడ ఈ ఘటనతో వాళ్ళకి సంబంధం లేదు. ప్రమాదం ఏ స్థాయిలో ఉండింది అక్కడ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఘటనతో సంబంధం లేని వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అది బైకర్ నిర్లక్ష్యమా లేకపోతే కారు నిర్లక్ష్యమా, కారణం ఏదైనా కావచ్చు, కానీ కోల్పోయింది మాత్రం ఒక నిండు ప్రాణం, ఈ ఘటనకి అసలు సంబంధం లేని ప్రాణం. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు. వాళ్ళు ఆందోళన బాట పట్టారు, ఆ బాధితులకి న్యాయం చేయాలి అని చెప్పి. ఒకసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. కారు ఇలా వెళ్తున్న క్రమంలో తప్పించే ప్రయత్నం, ఈ బైకర్ని తప్పించే ప్రయత్నంలో అదిగోండి వెంటనే వెళ్ళి ఇంకా కనిపించలేదు. ఇంకా ఎప్పుడైతే మొత్తం ధూళి పట్టేసింది, తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు, కంట్రోల్ తప్పేసింది కారుది కూడా తప్పు గట్టిగా ఉంది. కంట్రోల్లో లేకపోవడం ది వెరీ ఫస్ట్ రీజన్. బైకర్ని అంటే నార్మల్గా వెళ్ళారనుకోండి, జీబ్రా క్రాసింగ్ కనిపిస్తుంది కదా, జీబ్రా క్రాసింగ్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇటు నుంచి వేగంగా వెళ్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడ స్లోగా వెళ్దాం అని చెప్పి అనుకొని ఉండుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. బైకర్ కూడా సేమ్. సరే ఇక్కడ హైవే నుంచి వెహికల్స్ గట్టిగా వస్తూ ఉంటాయి కదా, రోడ్డు మీద వెహికల్స్ చాలా స్పీడ్తో వస్తూ ఉంటాయి కదా అని చెప్పి చూసుకొని వెళ్ళి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది అంతగా. అండ్ విజువల్ చూస్తే అర్థమవుతుంది ఆ వ్యక్తి తప్పించుకున్నాడు, పడిపోయాడు, బచాయించిపోయాడు ఇక్కడ. కానీ ఈ వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, వీళ్ళిద్దరు మాత్రం ప్రమాదానికి గురయ్యారు. ఆ విషయం మీరు చూడొచ్చు, ఏకంగా ఎగిరిపడ్డాడు ఈయన అయితే. అంటే ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది అనేది తెలుస్తోంది, వాళ్ళకి గాయాలయ్యాయి. అండ్ ఒకరైతే మాత్రం ఈ ఘటనలో మరణించారు. అండ్ ఇటువంటి ఘటనలు జరగకుండా అంటే ఏం చేయాలి?
ఏం చేస్తే ఇటువంటి ఘటనలు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ వ్యక్తికి బాధితులకి న్యాయం చేయాలని చెప్పి అక్కడ రోడ్డు మీద వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, ఆందోళన బాట పట్టారు అక్కడ స్థానికులు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది. కారు బీభత్సానికి ఒక ప్రాణం అక్కడ బలైపోయింది. ఎవరు నిర్లక్ష్యం, బైక్ నిర్లక్ష్యం కావచ్చు, కారు నిర్లక్ష్యం కావచ్చు, నిర్లక్ష్యం ఎవరిదైనా కానీ బలైపోయింది మాత్రం ఒక నిండు ప్రాణం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అందరూ ఉండాల్సిన అవసరం లేదు. మేము చేస్తలేం, మేము చేస్తలేం. మేము శాంతియుతంగా ప్రాణాలు ఎవరైతే ప్రాణం పట్టుకొచ్చి చెప్తున్నాం. దానికి మీరు అందరూ ఈయనే ఉంటున్నాం, మేము ఆ పని చేయాలని ఫోన్ చేసుకుని పోలీసులు లెక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా కానీ ఇంట్లో ఉంటాం, ఇంట్లో పరిష్కరిస్తాం, ఇంట్లో సాధించుకుంటూ పోతాం. బాధితుల కుటుంబాన్ని వెంటనే బాధితుల కుటుంబాన్ని వెంటనే సహకరించాలి. రావాలి బాధితుల కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, బాధితుల కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, బాధితుల కుటుంబాన్ని వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఏదైనా కానీ ఇంట్లో ఉంటాం, ఇంట్లో పరిష్కరిస్తాం, ఇంట్లో సాధించుకుంటూ పోతాం. బాధితుల కుటుంబాన్ని వెంటనే బాధితుల కుటుంబం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. నేటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాల్లో నారాయణ సృష్టించిన మరెవ్వరికీ సాధ్యం కాని అద్భుతం. 600కి 598, 598, 598, 598, 598, 598, 598, 598, 598 లాంటి 10 స్టేట్ టాప్ మార్కులతో నారాయణదే అగ్రస్థానం. ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600కి 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల